హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానమ్మ వంటలు. ఇవాళ మన నానమ్మ వంటల్లో భాగంగా నేను చూపించబోయేది వచ్చేసరికి జాగేరి సిరప్ అండి. ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఈ జాగేరి సిరప్ వల్ల మనకు చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా దీన్ని వన్స్ ఒకసారి తయారు చేసుకుంటే మనకు 10 to 15 డేస్ వరకు మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకునే విధానం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఒక్క మాటలో చెప్పాలి అంటే షుగర్కు ఆల్టర్నేటివ్గా ఈ జాగేరి సిరప్ని మనం యూజ్ చేయొచ్చు. అంటే టీలోకి, కాఫీలోకి, మనం చేసుకునే జ్యూసెస్లోకి, దేంట్లోకైనా సరే చక్కెరకు బదులు ఈ జాగేరి సిరప్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఆ క్లిప్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని విధంగా మీరు చేసుకోండి. స్టవ్ వెలిగించి 1 కప్పు బెల్లం తీసుకొని 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు నీళ్ళు వేసుకొని బాగా ఈ విధంగా పొంగొచ్చేలాగా పొంగించుకొని తర్వాత వడగట్టుకోవడమే. అంతే, మన జాగీరి సిరప్ అనేది రెడీ అయిపోయింది.